తలదించుకున్నంత మాత్రాన ప్రతివారు తప్పులు చేసినట్లు కాదు. తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గటం వల్ల వచ్చే మంచి చాలా జరుగుతుంది. ఎదుటివారి ముఖాన్ని చూసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అంచనా వేయకండి. కొంతమంది మనసులో కటిక విషయాన్ని నింపుకుని బయటికి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటకు ఏ సమస్య లేనట్టే సాధారణంగా ఉంటారు. ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకో. అన్నీ సాధించాక ఆనందంగా ఉంటుంది అని అనుకోకండి. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని గుర్తుంచుకోండి. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా మనోధైర్యం తోడుంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి తప్పకుండా దొరుకుతుంది. విశ్వాసంతో ఉండండి. రహస్యాన్ని కాపాడడం, గాయాన్ని మర్చిపోవడం, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఈ మూడు కూడా చాలా కష్టతరమైన పనులు. మంచి అందంతో పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మంచి సంపన్నులకు పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే కూడా ప్రమాదకరమైనది. చెడు మాటలు విని చెడ్డవారికి చేరువ కాకు. నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచిని కోరుకుంటారు అని గ్రహించు. ఇష్టమైన పని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని ఆశించకండి, అలాగే వారిని మార్చాలి అని ప్రయత్నించకండి. మీరే మారండి. మన కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీలు పరచం కదా. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా ఆనందంతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటి తప్పకుండా వస్తుంది. ఓర్పుతో ఉండండి. నువ్వు పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు, గుర్తుంచుకో. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. బంధం అనేది బాధ్యతల్ని పంచుకునేలా ఉండాలి, కానీ బరువుల్ని దించుకునేదిగా కాదు. నచ్చినవన్నీ ఉన్నా ఏదో లేని దాని గురించి బాధపడటమే జీవితం. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుకుంటూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మనిషి అంటే. ఆనందం అనేది ఆస్తిని బట్టి కాదు, పొందే అనుభూతిని బట్టి ఉంటుంది. అలాగే సంతోషం అనేది సంపదను బట్టి కాదు, సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది. ప్రతి నిత్యం దేనికో దానికి భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడూ కూడా ఆపదలు వస్తూనే ఉంటాయి. తప్పు చేయనంత వరకు, ఎవరికి ఏ హాని చేయనంత వరకు ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు, ఒక్క మన మనస్సాక్షికి తప్ప. సాధించే సత్తా లేనివాడే నా జీవితం ఇంతే అంటాడు, కానీ గెలవాలన్న తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటాడు. విచిత్రం ఏమిటంటే ఉన్నప్పుడు వదులుకుంటాం, కోల్పోయాక వెతుక్కుంటూ ఉంటాం. అవసరం, అవకాశం, అలాగే అవమానం, ఈ మూడు కూడా మన జీవితంలో గొప్ప గొప్ప పాఠాలను నేర్పిస్తాయి. ఎవరో వెనక ఉన్నారని, ఎవరో వెంట వస్తారని ఏదీ మొదలుపెట్టకు. ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు నమ్మాల్సింది నిన్ను నువ్వు మాత్రమే, ఇంకా ఎవ్వరూ నిన్ను నమ్మరు. ఫ్రెండ్స్, ఇదే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏ కొటేషన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని నా ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని విలువైన కొటేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.